43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి తెరపడింది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ సీనియర్ లీడర్, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ మైనక్క అలియాస్ సుజాతక్క తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 62 ఏళ్ల సుజాతక్క స్వస్థలం జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండల పరిధిలోని పెంచికల్పాడు గ్రామం. అయితే ఆమె సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలిగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటేరియట్ మెంబర్గా పనిచేశారు. అయితే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా, జనతన్ సర్కార్ రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ బాధ్యురాలిగా పలు హోదాల్లో పనిచేశారు. పార్టీ బాధ్యతలతో పాటుగా కోయ భాషలో వచ్చే పేతూరి అనే పత్రికకు సంపాదకురాలిగా కూడా పనిచేశారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో సుజాతక్క 2025 మే నెలలో సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకొచ్చారు. తన నిర్ణయాన్ని పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న సీసీఎం ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయంతో జనజీవన స్రవంతిలో తిరిగి కలవాలని నిర్ణయించుకున్నట్టుగా కమిటీకి తెలిపారు. దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపి ప్రస్తుతం తన ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె ఉద్యమం నుంచి బయటకు వచ్చినట్టుగా తెలిపారు. ఇకపై ఆమె సాధారణ జీవితాన్ని గడపాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలను సద్వినియోగం చేసుకుని తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క జనజీవన స్రవంతిలో కలుస్తున్న నేపథ్యంలో ఆమెపై ఉన్న 25 లక్షల రూపాయల నగదు బహుమతిని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సుజాతక్కకు డీజీపీ జితేందర్ అందజేశారు. అదనంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకానికి అనుకూలంగా లొంగిపోయిన క్యాడర్లకు లభించే అన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఆమెకు అందజేయనున్నారు. 43 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితంలో ఉన్న సీనియర్ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావడం మావోయిస్ట్ ఉద్యమంపై తెలంగాణ పోలీసు అవలంబించిన సమగ్ర వ్యూహంలో ఒక నైతిక విజయమని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ సుజాత సెంట్రల్ కమిటీ మెంబర్ ఇక్కడ సరెండర్ చూపిస్తున్నాము. ఆఫ్టర్ సరెండర్ she will join the mainstream. Potula Padmavati today after surrender will join the mainstream. Padmavati now 62 years of age, is native of Penchkalpadu village, Gattu Mandal, now Gadwal district. Her father Timmareddy came from agricultural family and he also served as village postmaster. Her mother is Venkamma, is a homemaker. She has 3 brothers. All మీకు వచ్చాయి ఇవి డీటెయిల్స్. Reason she can only tell, but before us she has told that health బాగలేదు, దానికోసం బెటా వచ్చాం. So once she is better health wise, then maybe she will be able to tell correctly. ఇంకొంతమంది కీ లీడర్స్ కూడా తెలంగాణ పోలీసులకు టచ్ లో ఉన్నారు. ఈ మేడం కూడా చాలా రోజుల క్రితమే మీకు టచ్ లోకి వచ్చింది అనేది కూడా ఒకటి నడుస్తా ఉంది. This surrender will not happen in a day or two. You know, one has to make lot of efforts to come out also and get them also. Both ways, one has to make effort. Correct, Kala? So it takes some time. Definitely, they will also try to find some safe దారి కూడా చూస్తారు. మేము కూడా చూస్తాం వస్తారా లేదా అండ్ ఎట్లా ట్రీట్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్ టేక్ సమ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ దట్ సడన్లీ దే విల్ కమ్ అవుట్ అండ్ సరెండర్. కరెక్ట్ కదా? కేవలం 2025 సంవత్సరంలోనే మొత్తం 404 మంది మావోయిస్టులు లొంగిపోయారని, అందులో యూజీ కేడర్కి చెందిన 4 రాష్ట్ర కమిటీ సభ్యులు, డివిజనల్ కమిటీ కార్యదర్శి 1, 8 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు సాయుధ పోరాటాన్ని వీడి తమ తమ కుటుంబాలతో కలిసి శాంతియుత జీవితం గడపాలని నిర్ణయించుకుని తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారని తెలిపారు. ప్రస్తుతం సిపిఐ పార్టీలో 78 మంది అజ్ఞాత మావోయిస్టు కేడర్లలో
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని తెలిపారు. మొత్తం 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణకు చెందిన వారేనని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అజ్ఞాత మావోయిస్టులు అంతా తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మాజీ మావోయిస్టులు వంతు సానుకూల పాత్ర పోషించాలన్నారు. తెలంగాణ పోలీసులు ఇస్తున్న పోరు వద్దు ఊరు ముద్దు నినాదం సత్ఫలితాలను ఇస్తుందని, అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరపున వారికి తక్షణమే తగిన ఆర్థిక సహాయంతో పాటుగా స్వాతంత్రంగా గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన సాయం, పునరావాసం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని డీజీపీ జితేందర్ అన్నారు.